హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 2, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనకి సెప్టెంబర్ 2, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మన ప్రధానంగా ఒక అంశం చాలా ఇంపార్టెన్స్గా ఉంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ఆధార్ పునవాల్ చేసిన ఒక ప్రకటన. మేము స్వదేశీయంగా ఒక టీకాని కనిపెట్టాం. అది సర్వైకల్ క్యాన్సర్ టీకా. అంటే ఏంటంటే ఇది దేశీయ టీకా, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్గా పిలుస్తాం. సో దీన్ని ఒక త్వరలో అందుబాటులోకి తెస్తాం. దేశీయంగా చాలా తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ఒక ప్రకటన. సో ఈ టీకా పేరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ హెచ్పివి టీకా కూడా పిలుస్తాం దీన్ని. దానికి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టీకా కూడా దీన్ని పిలుస్తారండి. సో కాబట్టి ఇటీవల కాలంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసినటువంటి ప్రజలకు అందుబాటులోకి తేబోతున్నటువంటి సర్వైకల్ క్యాన్సర్కి ఒక క్యాన్సర్ టీకా పేరేం పేరు, ఆ దేశీయ టీకా పేరేం పేరు అన్నప్పుడు హెచ్పివి టీకా అని అంటాం. ఒకటి హెచ్పివి టీకా, ఇంకొకటి ఏంటంటే దానికి పూర్తి పేరు క్వాడ్రివాలెంట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టీకాగా పిలుస్తామండి. మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనకు చాలా గత 2-3 ఇయర్స్ నుంచి చాలా న్యూస్లో ఉంది. ఇది మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అయితే పూణే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ అండి. పూణే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. మనకి ఇక్కడ బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు అండ్ ఆస్ట్రాజెనికా శాస్త్రవేత్తలు అండ్ ఇంకొక విషయం అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళు సంయుక్తంగా ఒక కరోనా టీకాని అభివృద్ధి చేసే ఇది అభివృద్ధి చేసే దాని పేరు కోవిషీల్డ్ టీకా అనేది అంశం గుర్తుపెట్టుకోవచ్చు. సో అది కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే మనకి ఇక్కడ ఆధార్ పునవాల్ పనిచేస్తున్నారు. సో ఆధార్ పునవాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి వ్యవస్థాపకుడు ఎవరంటే సైరస్ పునవాల. సో మరి సైరస్ పునవాల మనకు న్యూస్లో ఉన్నారు. మరి సైరస్ పునవాల మనకి పర్టికులర్గా గమనించినట్లయితే ఇక్కడ వీరు ఇటీవల కొన్ని అవార్డ్స్ వచ్చాయి. పద్మభూషణ్ మన భారతదేశ అత్యున్నతమైనటువంటి 3వ అత్యున్నత పౌర పురస్కారం, అంటే భారతరత్న మొదటి అత్యున్నత పౌర పురస్కారం కాగా పద్మవిభూషణ్ 2వ అత్యున్నత పురస్కారం అండ్ 3వ అత్యున్నత పౌర పురస్కారం వచ్చేసి పద్మభూషణ్. సో అది మనకి సైరస్ పునవాలకి ఇవ్వడం జరిగింది. సో ప్రకటించడం జరిగింది. మరో అంశం ఇక్కడ గమనించాలి, లోకమాన్య తిలక్ పురస్కారం 2021 సంవత్సరానికి కూడా సైరస్ పునవాలకి ఇచ్చారు. 2022 సంవత్సరానికి లోకమాన్య పురస్కారం ఎవరికి పొందడం జరిగిందంటే మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయినటువంటి DRDO శాస్త్రవేత్త అయినటువంటి టెస్సీ థామస్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదైతే మనకి సర్వైకల్ క్యాన్సర్కి దేశీయ టీకా అనేది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా సో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనేది ఇంపార్టెన్స్ అండి. నెక్స్ట్ NCRB రిపోర్ట్ అండి. NCRB అంటాం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి అంటాం. NCRB నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది రికార్డ్ అంటే ఒక దేశీయంగా మొత్తం పోలీస్ రికార్డ్స్ ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారన్నమాట కేంద్ర హోంశాఖకి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సంస్థ నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో 2021 పేరుతో ఇక్కడ ఏంటంటే నివేదిక విడుదల చేసింది. ఏంటంటే వివిధ రకాలు ఇక్కడ ఒకటి ఏంటంటే యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడల్ డెత్స్ ఇన్ ఇండియా. అంటే మన భారతదేశంలో ప్రమాదాలు, అంటే ఈ ప్రమాదాలు అనేది ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఉంటాయి అండ్ ఇంకోటి సూసైడ్ అంటే ఇక్కడ ఆత్మహత్యలు. అంతేకాకుండా క్రైమ్స్ ఇన్ ఇండియా అంటే మన దేశంలో నేరాల ప్రవృత్తి ఎలా ఉందని చెప్పేసి అలా చేసినప్పుడు ఒక నివేదిక ఇచ్చారంటే ఇక్కడ ADSA అంటే ఏంటంటే యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా అండ్ CIA అంటే ఏంటంటే క్రైమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి పేరుతో నివేదిక విడుదల చేసింది. డెత్స్ బై సూసైడ్స్ అంటే దేశంలో ఆత్మహత్యల ద్వారా మరణాలు జరుగుతున్నాయి ఏంటంటే పెరిగినాయి అన్నమాట. అంటే ఒక 1,00,000కు పైగా ప్రతి సంవత్సరం కూడా 1,00,000కు పైగా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఈసారి 7.2% మొత్తం సంబంధించినటువంటి సూసైడ్స్లలో అంటే మొత్తం సంబంధించిన మరణాలలో 7.2% యొక్క సూసైడ్ ద్వారా జరుగుతుందని. సూసైడ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి, ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయంటే మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక. సో ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి. యూనియన్ టెరిటరీలో అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే ఈ ఆత్మహత్యల రేటులో మొదటి స్థానం అనేది ఉందన్నమాట. సో మరో అంశాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. NCRB రిపోర్ట్లో క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ అంటే ఇక్కడ ఏంటంటే మహిళలపైన నేర ప్రవృత్తి, అంటే మహిళలపైన నేరాలు జరుగుతున్నాయి. మహిళలపైన నేరాలు జరిగే విషయంలో అస్సాం మొదటి స్థానం ఉంది. అంటే అస్సాంలో మొత్తం నేరాల్లో అంటే ఎవరి పైన జరుగుతున్నాయి, ఎవరి పైన దాడి జరుగుతుంది అన్నప్పుడు మహిళలపైన దాడి జరుగుతున్న నేరాల్లో అది అస్సాంలో ఎక్కువ ఉంది.
అలా కాకుండా సైబర్ క్రైమ్ ఆన్ ఉమెన్ అంటే మహిళలపైన జరిగే సైబర్ నేరాలలో అంటే కర్ణాటక మొదటి స్థానం ఉంది. అంటే వాళ్ళపైన అటాకింగ్ సైబర్ అటాకింగ్ జరగడం, తర్వాత లేకపోతే సో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ అలా పెట్టడం, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తాయి. అలాంటి సైబర్ క్రైమ్లో కర్ణాటక మొదటి స్థానం ఉంది. సైబర్ క్రైమ్ ఆన్ ఉమెన్ పైన అయితే కర్ణాటక మొదటి స్థానం, అండ్ క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ అయితే నేరాలు ఒక మహిళలపైన జరుగుతున్నాయంటే అస్సాం మొదటి స్థానం ఉంది. అంతేకాకుండా ఆస్తిపై నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. మొత్తం నేరాల్లో 20-25% అనేది మొత్తం కూడా ఆస్తుల గురించి జరుగుతున్నాయి అన్నమాట మొత్తం నేరాల్లో. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్. మరో విషయం ఏంటంటే ఈ మొత్తం సంబంధించినటువంటి నేరాలు జరిగినప్పుడు అందులో ఈ యొక్క పిల్లలపై నేరాలు జరిగినప్పుడు పర్టికులర్గా పిల్లలపై నేరాల్లో ఈ పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే నేరాల శాతం అయితే 36.05% ఉన్నాయి. ఏంటి మరి పోక్సో అంటే ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని పిలుస్తాం. సెక్సువల్లీ అఫెన్సెస్ యాక్ట్ అంటామండి. సెక్సువల్లీ అఫెన్సెస్ యాక్ట్ అని అంటాం. సో మరి ఇది 2012 సంవత్సరంలో వచ్చింది. మనకి ఈ యొక్క చట్టం ద్వారా అంటే ఇందులో పరిధిలోకి వస్తున్న నేరాలు అనేది పెరుగుతున్నాయి. 36.05% దేని కిందగా వస్తున్నాయని చెప్పేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పడం నివేదిక రూపంలో మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్కి ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఈ సమాధానం ఏంటంటే ఇక్కడ మనకి ఈ సమాధానాన్ని ఒక సంబంధించినటువంటి ఒక ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని యూజీసీ ప్రారంభించడం జరిగింది. యూజీసీ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ నివేదిక ఇచ్చింది. సో మనకి ఏంటంటే ఈ సమాధానం అనే పేరుతో ఏంటి అంటే నివేదిక అంటే ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసింది అనమాట. ఈ సమాధానం అనేదాన్ని అంటే ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీ ఆధారంగా ఈ యొక్క కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కానీ అంటే యూనివర్సిటీ స్థాయిలో చదువుకునే విద్యార్థులు కానీ యూజీ స్థాయిలో విద్యార్థులందరూ కూడా ఫిర్యాదు చేయొచ్చు. దానికి సంబంధించిన సమాధానాన్ని కూడా రాబట్టవచ్చు. వాళ్ళ సర్టిఫికేట్ విషయం కానివ్వండి, కోర్సుల విషయం కానివ్వండి, మరి ఏదైతే విద్యా సంబంధ ఫిర్యాదులు వాళ్ళు స్వీకరిస్తారు. 20 రోజులలో ఏం చేస్తారంటే వాళ్ళ ఈమెయిల్ కానీ వివిధ పద్ధతుల ద్వారా సమాధానాన్ని అందజేస్తారు. అదే మనకు ఈ సమాధానం టు అడ్రస్ ద స్టూడెంట్ గ్రీవెన్సెస్ అంటే విద్యార్థుల యొక్క ఫిర్యాదులను స్వీకరించే ఒక కార్యక్రమమే ఇక్కడ యూజీసీ వాళ్ళు ప్రారంభించారు. ఈ సమాధానం ఇది యూజీసీ చైర్మన్గా ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒక గొప్ప ఇనిషియేషన్గా చెప్పొచ్చు అనమాట. మామిడాల జగదీష్ కుమార్ గారు మనకు న్యూస్లో ఉన్నారండి. యూజీసీకి నూతన చైర్మన్ అండ్ ఇతను మన తెలుగువారు నల్గొండలోని తిప్పర్తి ప్రాంతానికి చెందినవారు ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు. ఇటీవల కాలంలో వీరు ఏఐసిటికి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్కి వీరు ఒక ఇన్ఛార్జ్ చైర్మన్ కూడా పనిచేస్తున్నారు. ఎందుకోసం అంటే అక్కడ అనిల్ సహస్రబుడే తన పదవి విరమణ చేసిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ చైర్మన్ కూడా మీరు పనిచేస్తున్నారు. తన ఎగ్జామ్లో అడిగారు ఇన్ఛార్జ్ చైర్మన్, కానీ మనకు వార్తల్లో ఉన్నారు మామిడాల జగదీష్ కుమార్. సో మరి వారు ప్రారంభించిన కార్యక్రమమే ఈ సమాధానం అనే ఒక యాప్ అండి. ఇది ఒక సంబంధించినటువంటి టు అడ్రస్ ద స్టూడెంట్ గ్రీవెన్సెస్ గురించి ప్రారంభించిన ఒక కార్యక్రమంగా ఈ సమాధానం చెప్పొచ్చు అనమాట. సమాధానం అంటే ఇక్కడ ఆన్సర్ అని అర్థం వస్తుంది. అండ్ క్వీన్ మ్యాక్సిమా. సో ఎవరండి క్వీన్ మ్యాక్సిమా అంటే నెదర్లాండ్ దేశానికి చెందిన రాణి. సో వీరు మన భారత పర్యటనకు వచ్చారు. సో మరి 2 రోజుల పాటు తన భారత పర్యటనలో భాగంగా క్వీన్ మ్యాక్సిమా సో ద్రౌపది ముర్ము మన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ముని వాళ్ళు కలవడం జరిగింది. కాబట్టి భారత్ మరియు నెదర్లాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో బలోపేత దిశగా ఈ క్వీన్ మ్యాక్సిమా పర్యటన చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్లు ఆడడానికి ఏముందంటే ఇటీవల కాలంలో భారత్లో పర్యటించినటువంటి క్వీన్ మ్యాక్సిమా ఏ దేశానికి చెందినవారంటే నెదర్లాండ్స్ దేశానికి చెందినవారు. ఆ అంశం ఇంపార్టెంట్ అండి. సో ద్రౌపది ముర్ము మన భారత రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా మొజాంబిక్ దేశ ప్రతినిధులతో వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది రాష్ట్రపతి భవన్లో. తర్వాత మళ్ళీ వీళ్ళు నెదర్లాండ్ దేశం చెందిన ప్రతినిధులు అయినటువంటి వీరు రావడం జరిగింది. సో మన నెదర్లాండ్స్ దేశం అనేది ఎప్పుడు మనం న్యూస్లో ఉంటుందండి. మరి నెదర్లాండ్స్ యొక్క రాజధాని వచ్చేసి ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్స్లో ఒక నగరం ది హేగ్. మరి ది హేగ్లో ఉంది మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మన రీసెంట్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే నెదర్లాండ్స్లోని ది హేగ్. కానీ బట్ నెదర్లాండ్స్ యొక్క రాజధాని మాత్రం ఏదండి, నెదర్లాండ్స్ యొక్క రాజధాని వచ్చేసి ఏదండి ఆమ్స్టర్డామ్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి G20 ఒక డిజిటల్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అని చెప్పేసి అంటే ఇది ఒక కార్యక్రమం అండి యాక్చువల్గా. అంటే ఈసారి G20 సమావేశం అనేది ఇండోనేషియాలో జరుగుతుంది.
ఇండోనేషియాలోని బాలీలో జరుగుతుందండి. ఇండోనేషియాలోని బాలీలో సో ఈ G20 సమావేశం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అంటే మన ఈ G20 దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క సమావేశమే మనకి G20 దేశాలు పాల్గొంటాయి. ఇందులో డిన్ అంటాం. ఈ డిజిటల్ ఇన్నోవేషన్ నెట్వర్క్ కార్యక్రమం అనే ఒక సమావేశం నిర్వహిస్తున్నారు ఇండోనేషియాలో బాలీలో త్వరలో. ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి 4 స్టార్టప్స్ ఇందులో ప్రదర్శించడానికి ఎంపిక కావడం అనేది జరిగింది. సో తెలంగాణ ఏఐ మిషన్లో భాగంగా రేవ్ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ ఏఐఎం అంటే ఏంటంటే ఏఐ అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అంటాం. సో తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, ఏఐఎం అంటే మరొకటి కార్యక్రమం, అది అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఇది తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో భాగంగా తెలంగాణ ఏఐ మిషన్ అంటామండి. ఏఐ మిషన్ అంటే అర్థం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అంటే కృత్రిమ మేధస్సు పైన అధ్యయనం చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ మిషన్లో భాగంగా సో మరి భారతదేశ వ్యాప్తంగా కొన్ని స్టార్టప్స్ని ఎంపిక చేస్తే తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ నిర్వహిస్తున్నటువంటి రేవప్ ప్రోగ్రాం ద్వారా సో మరి ఇక్కడ 4 సంబంధించినటువంటి స్టార్టప్స్ ఈ ఇండోనేషియాలోని బాలీలో జరగబోతున్న G20 డిజిటల్ ఇన్నోవేషన్ నెట్వర్క్లో అక్కడ ప్రదర్శించబోతున్నారు. అవి ఎంపిక కావడం జరిగింది. ఆ తెలంగాణకు చెందినటువంటి 4 స్టార్టప్స్ ఏంటంటే ఒకటి ఆర్ఫికస్ అండ్ ఎడుబొక్ అండ్ ఇనిమాట్ అండ్ మాయా ఎండి ఈ సంబంధించినటువంటి ఎంపిక కావడం అనేది జరిగిందండి. ఒక ఇంపార్టెన్స్ విషయం గమనించాలి. సో మరి తెలంగాణ ప్రభుత్వం అయితే సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది, టీ హబ్ లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2020 అయితే ఇయర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు సంవత్సరం కూడా ప్రకటించుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అండి. ఇటీవల కాలంలో టీ హబ్ 2.0 కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది రాయదుర్గంలో నాలెడ్జ్ హబ్లో. ఇది ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్గా టీ హబ్ 2.0 అనేది ఉందండి. AK-630 గన్ అండి. ఇది మనకు సిమ్యులేషన్ పద్ధతి ద్వారా భారత నావికాదళానికి ఉపయోగపడే విధంగా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో అంటే భారత్ తయారీ విధానంలో దీన్ని అభివృద్ధి చేశారు. ఇది ఇండియన్ నేవీకి అప్పచెప్పడం జరిగింది అనమాట, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. AK-630 గన్ ఇది మేడ్ ఇన్ ఇండియా గన్ అండి. ఇది అంటే మనకి AK-47లు AK-203 రైఫిల్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా మనము రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు AK-203 రైఫిల్ని రష్యా మన భారతదేశంలో తయారు చేస్తుంది. అలాంటి సిమ్యులేషన్ మెథడ్ ద్వారా AK-630 గన్స్ని తయారు చేయడం జరిగింది భారత నావికాదళ అవసరాలకి. ఇది భారత నావికాదళానికి ఇది ఇవ్వడం జరిగింది. ఇది భారత్లో తయారైనటువంటి గన్ అండి అక్కడ. కాబట్టి ఇటీవల కాలంలో భారత నావికాదళానికి హ్యాండ్ ఓవర్ చేసిన AK-630 గన్ ఒక ప్రత్యేకత ఏంటంటే భారత్లో తయారు కావడం అనేది జరిగింది. సో భారత నావికాదళం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి డిసెంబర్ 4 ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4ని మనం భారత నావికాదళ దినోత్సవం నిర్వహిస్తాం. ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారైతే అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి. అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనేవారు సో ప్రజెంట్ మన భారత నావికాదళ ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు. మనకి ఇక్కడ సైన్యం గురించి కానివ్వండి, ఆర్మీ గురించి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ గురించి కానివ్వండి, నేవీ గురించి కానివ్వండి ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్లో వస్తున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీలో ఇలా రావడం జరిగింది. కంబాట్ ఏవియేటర్గా, కంబాట్ అధికారి అంటారు లేదా కంబాట్ ఏవియేటర్ అంటారు. భారత సైన్యంలో కంబాట్ ఏవియేటర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? తొలి మహిళ. ఆమె పేరు అడగడం జరిగింది. ఆమె పేరే ఎవరండి? అభిలాష బరక్ అండి. ఈ అభిలాష బరక్ అనేవారు హర్యానా రాష్ట్రానికి చెందినవారు. భారత సైన్యంలో కంబాట్ ఏవియేటర్గా నియమితులైన తొలి మహిళ అండి. అభిజిత్ సేన్ అండి. వీరు ప్రముఖ ఆర్థికవేత్త, వ్యవసాయ ఆర్థికవేత్తగా విశేషమైన కృషి చేయడం జరిగింది అభిజిత్ సేన్. అంతేకాకుండా 2004 నుండి 2014 ఈ 10 సంవత్సరాలలో వీరు ప్లానింగ్ కమిషన్ అంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత ప్రణాళిక సంఘంలో వీరు సభ్యుడిగా పనిచేశారు. తర్వాత 2014లో మనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం May 26, 2014. తర్వాత మనకి 2015 జనవరి 1న భారత ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం విషయం మనందరూ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఫేమస్ ఎమినెంట్ ఎకనామిస్ట్గా అయితే విశేషమైన కృషి చేయడం జరిగింది. ప్రముఖ ఆర్థికవేత్తగా అభిజిత్ సేన్ ఇటీవల మరణించడం జరిగింది అనమాట. కాబట్టి ఇటీవల మరణించిన అభిజిత్ సేన్ ఎవరు అన్నప్పుడు వీరు ఒక ప్రముఖ మన భారత వ్యవసాయ ఆర్థికవేత్తగా ఉన్నారు. వీరు భారత ప్రణాళిక సంఘంలో సభ్యుడు కూడా పనిచేసినటువంటి అనుభవం వీరికి ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2 అండి.
మరి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2 అనే కార్యక్రమాన్ని గమనించినట్లయితే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఇది ఏంటంటే ఇది ఒక టోర్నమెంట్ అండి. యాక్చువల్గా ఇది ఒక సంబంధించినటువంటి అంటే రోడ్డు భద్రత గురించి క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ క్రికెట్ పోటీలలో అంతర్జాతీయ పరంగా ఇక్కడ చూసినట్లయితే సో మనకి ఒక ఇండియాతో పాటుగా శ్రీలంక, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి ఇంగ్లాండ్తో పాటు. ఇందులో ఇండియన్ లెజెండ్స్ అనే ఒక టీం ఉన్నది. ఇది కొత్తగా ఇప్పుడు న్యూజిలాండ్ లెజెండ్స్ అనే టీం కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ ఇండియన్ లెజెండ్స్ అనే టీంకి ఎవరు క్యాప్టెన్షిప్గా ఉంటుందంటే మన రిటైర్ అయినటువంటి మన సచిన్ టెండూల్కర్ దీనికి క్యాప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అంటే దీని ద్వారా ఏంటంటే ప్రజలలో ఈ రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. కాన్పూర్, రాయ్పూర్, ఇండోర్, డెహ్రాడూన్ సో ఈ భారత నగరాల్లో ఈ యొక్క మ్యాచెస్ అనేది జరగబోతున్నాయి అనమాట. ఈ క్రికెట్ టోర్నమెంట్స్ అనమాట. ఇది వరల్డ్ సిరీస్ సీజన్ 2 అనే పేరుతో. కాబట్టి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2 పేరుతో మాజీ క్రీడాకారులు, క్రికెటర్లు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆట ఆడుతున్న క్రికెటర్లు జరుగుతున్నటువంటి టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్ ఏ టీంకి క్యాప్టెన్షిప్గా ఉంటున్నాడంటే ఇండియన్ లెజెండ్స్ టీంకి క్యాప్టెన్షిప్గా ఉంటున్నాడనే అంశం గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 28th అబుదాబి మాస్టర్స్ చెస్ అండి. మరి 28వ అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2022 విజేతగా మన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి అర్జున్ ఇరిగేసి. సో అర్జున్ ఇరిగేసి అనేవారు వారు ఒక టైటిల్ గెలుచుకోవడం అనేది జరిగింది. సో వీరు భారత చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా ఇంతవరకు మన భారతదేశం తరఫున 75 మంది భారత చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. అందులో మరి రీసెంట్గా అయితే రాహుల్ శ్రీవాత్సవ్ అయితే, అంతకన్నా ముందు భరత్ సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా పొందడం జరిగింది. అందులో అర్జున్ ఇరిగేసి కూడా ఒకరండి. 28వ అబుదాబి మాస్టర్ చెస్ టోర్నమెంట్ ఎవరు గెలిచారంటే అర్జున్ ఇరిగేసి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలోనే మనం 44వ చెస్ ఒలింపియాడ్ని తమిళనాడులోని చెన్నై కేంద్రంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి BWF వరల్డ్ ఛాంపియన్షిప్ అండి. BWF అంటే ఇక్కడ ఏంటంటే సో వరల్డ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంటే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ ఛాంపియన్షిప్ 2022ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇందులో ఇది జపాన్ రాజధాని టోక్యోలో కేంద్రంగా నిర్వహిస్తే మరి పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నవాడు డెన్మార్క్ క్రీడాకారుడైనటువంటి విక్టర్ అక్సెల్సన్. ఇతను ఈ సంవత్సరంలో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. విక్టర్ అక్సెల్సన్ ఇతను డెన్మార్క్ క్రీడాకారుడు. అండ్ మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నవారు జపాన్ దేశానికి చెందినటువంటి అకెనే యమగుచి. వీరు మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ భారత పురుషుల డబుల్స్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఫస్ట్ టైం అనమాట. వీళ్ళు మన భారత పురుషుల డబుల్స్ టీమ్ ఫస్ట్ టైం ఒక స్వర్ణ పథకం గెలుచుకుంది చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అనమాట. వీళ్ళిద్దరు జంట గెలుచుకోవడం జరిగింది. దీంతో మనం 13 పథకాలు సాధించడం జరిగింది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో. ఓకేనండి. సో ఇది మన గతంలో కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇవ్వండి మనకి సెప్టెంబర్ 2, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.